వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీట మునిగిన కాలనీల ప్రజలను కాపాడడంలో మీ సేవలు బేష్. వివిధ శాఖల అధికారులు సిబ్బందిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి. ఆ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం కావాలని అడగడం న్యాయమే. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య. ఇళ్లలో చేరిన వరద నీటిని చెత్త కుప్పలను వెంటనే తొలగించండి. అధికారులకు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశం. భద్రాచలం లోతట్టు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపండి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు డిమాండ్. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరంగల్, హనుమకొండ జిల్లాలో నీట మునిగిన కాలనీల ప్రజలను కాపాడడంలో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, మున్సిపల్ తదితర శాఖల అధికారుల కృషి అభినందనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా అన్ని శాఖల ఉద్యోగులు అహరహం శ్రమించినందుకు సభాముఖంగా అభినందనలు తెలిపారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వరద బాధితులను కాపాడిన డీఆర్ఎఫ్ టీం కు మంత్రి, ఎంపీ, మేయర్, సిపి, చీఫ్ విప్, ఎమ్మెల్యేలు ప్రశంస పత్రాలు, షీల్డ్లను అందజేశారు. అన్ని కూడా జబర్దస్త్ చేసేది చేశాయి. పర్మనెంట్ చేసేది నాకు మళ్ళా ఎవరిగా ఆ దెబ్బతిన్న కంటే ఇక మన అనవసరంగా చేరుకొని అభివృద్ధిలో రాష్ట్రపతి బీఆర్ రోడ్డు పెట్టుకొని చేయండి. మిగతా పర్మనెంట్ దెబ్బతిన్నాయని మాకు ఇచ్చే ఏర్పాటు చేయండి. 2 వారాల ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆదివాసీ డిపార్ట్మెంట్స్ కానీ నేషనల్ కమిషనర్స్ కానీ ఇందులో ఎంత రిపోర్ట్ తయారు చేయండి. ఇంట్లో వస్తువులు మొత్తం కొట్టకపోయినాయి, మురిగిపోయి వస్తువులు అనిపోయినాయి. ఇంకేమి అంటే 3 ఇల్లు మొత్తం కొట్టకపోయినాయి. ఇంకా ఏ వస్తువులు పడుతుంది, ఇల్లు దెబ్బలేదు, పూర్తిగా దెబ్బలేదు. 3 ఎఫెక్ట్ ఉంది సార్. తమకు 2 డివిజన్లు పర్యటించారు. నేను ఈరోజు ప్రతి గదికి, ప్రతి గడపకు మరి తిరగడం కూడా జరిగింది. ఎక్కడికి వెళ్ళిన బాధాకరం, హృదయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సరుకులు లేవు, బట్టలు లేవు, సమాన్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడగడం జరుగుతుంది సార్. మేము ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుంది, మేము అండగా ఉన్నామని ఒక భరోసా ఇచ్చి మరి అన్ని కాలనీలు కూడా తిరగడం జరిగింది సార్. మరి దయచేసి మనం ఏ విధంగా వారికి ఈ సరుకులు కానీ లేదా ఇతరులు కానీ మనం ఏం వ్యక్తికి సంబంధించి, ఆ గృహానికి సంబంధించి ఏం చేస్తాం ఒక అంశం సార్. 2వ అంశం, ఇప్పుడున్న కార్పొరేషన్ సిబ్బందితో ఈ పనులు రెక్టిఫై చేయలేము కాబట్టి మీరు ఆర్డర్ ఏమైనా మరి ఏజెన్సీకి ఇస్తారా, మరి కార్పొరేటర్లకు చెప్తామా, మరి ఈ బాధ్యత పెడతామా, ఏ విధంగా మనం సమకూరుస్తామో అది కూడా తమకు తెలియజేస్తే మేము ఆ విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. 2003లో నోటిఫికేషన్ విడుదలై 2005లో నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం కావాలని అడగడం న్యాయమైనదేనని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆకాంక్షలపై కేబినెట్ లో చర్చ జరిగేలా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నప్పుడే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట సాధ్యపడుతుందని అన్నారు. అన్ని వర్గాల సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందరి సమస్యల పట్ల ఆయన మానవత దృక్పథంతో సేవ చేసే వ్యక్తి అన్నారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన దీప జ్యోతి
జ్యోతినం ఆరోగ్యం సుఖ సంపద. ఒక పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ మా కరీంనగర్, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అని వారికి కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, వాళ్ళు తెలుసు వారికి. సో అందుకే ఇద్దరు వర్కర్ కాబట్టి మీ అందరి దగ్గర సమావేశంగా మీరు మా మాట ఇచ్చారు, చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఏదో టెంపరీ కోసం కాదు, భావితరానికి ఒక బంగారు పాట ఇవ్వాలి, భావితరానికి భవిష్యత్ బంగారం ఉండాలని చెప్పేసి అందులో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, ఉండాలని చెప్పేసి అందులో భాగంగా పవిత్ర వృత్తిలో ఉన్న మీ ఉపాధ్యాయులు సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకునే వ్యక్తి. సరే కొంచెం ఒక ఆలస్యం అవుతుంది, కొంచెం ముందైతే కానీ అందరికీ మాత్రం కడుపు నిండా పెట్టే ఒక మానవతా హృదయంతో ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మేము అందరినీ దగ్గరగా చూస్తాం. కొన్ని చట్టాలకు అన్నింటిన్నా కూడా హ్యూమన్ టచ్ లో ఉంటారు. ఇది మానవతా దృక్పథంతో నేను అవసరం పడదంటే కొంచెం సడలించని వస్తే ఆ కుటుంబాన్ని న్యాయం చేసే గొప్ప మనిషి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందులో భాగంగా మీ న్యాయమైన కోరిక 2003లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో పాత పెన్షన్ సిస్టమే ఉన్నది అందులో. సో జనరల్ గా ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎట్లా చెప్పే పద్ధతి గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ లోని పలు ఇళ్లలో చేరిన వరద నీటిని చెత్త కుప్పలను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులను ఆదేశించారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 56వ డివిజన్ జవహర్ నగర్, ద్వారకా సాయి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, డిఎన్టీఓస్ కాలనీ ఫేజ్ 2లో పాటు పలు కాలనీలలో నీరు నిలిచిపోయింది. ఆయా ప్రాంతాలను అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. పలు రోడ్లు, సైడ్ కాలువలతో పాటు నాలలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సునీల్ కుమార్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంత వాసులకు ప్రభుత్వ శాశ్వత పరిష్కారం చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. భద్రాచలం గోదావరి వరద ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే పోదం వీరయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఇబ్బందులు పెట్టే బదులు శాశ్వత పరిష్కారంగా వరద నీరు ఆగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్టీఓతో ఫోన్లో మాట్లాడి ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. నల్లు ప్రసాద్ యాదవ్ అదే అక్కడికి వెళ్ళి అక్కడ ఊర్లో దగ్గర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిగా కంటిన్యూషన్ మన వర్షం మనం వాడింది ఇంట్లో దానివల్ల అది ఈ రెండు రావడం చూసి ఇవి చూసి
లేదు లేదు వదలరు, వదలట్లేదు అసలు. మున్సిపల్ పీపుల్ ఉన్నారా? క్లోజ్ చేస్తారు కదా. అనేది ఏంటంటే వర్షం నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేసిరా లేదనేది పాయింట్. ప్రతిసారి అదే నేను అనేది ఏంటంటే వై గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్. ఎవ్రీ ఇయర్ వర్షాలు వస్తుంది, ఎవ్రీ ఇయర్ గోదావరి నిండుతుంది. ఇట్ ఈస్ నాట్ మున్సిపాలిటీ సార్. అవును మున్సిపాలిటీ, కానీ మున్సిపల్ అధికారుల డ్యూటీ ఏంది? ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి. అది కాదమ్మా, ప్రతిసారి యువర్ ఆడియో మై పర్సనల్ రిక్వెస్ట్, ప్రతిసారి వర్షాలు వస్తాయి, ప్రతిసారి గోదావరి నీళ్ళు. మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న హత్యలు, దాడులకు నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి పైడిపల్లి, దేశాయిపేట్, ఎనుమాముల వరకు క్రైస్తవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ 3వ కార్పొరేటర్ జన్ను శిబిరారాణి అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ ఐక్య సంఘ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. శాంతిరాజ్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి మణిపూర్లో జరిగిన సంఘటనలకు మరి శాంతిరాజ్యం మనము ఇక్కడ నిర్వహిస్తున్నాం. అదే ప్రపంచవ్యాప్తంగా మరి కృష్ణాటం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి అన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అది అరగటాలని ఇలాంటి శాంతిరాజ్యంలో ప్రభుత్వం పాల్గొనాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం గుండ్ల కట్లమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 34 ఏళ్ల తర్వాత ఘనంగా నిర్వహించారు. అప్పట్లో 110 మంది విద్యార్థులు ఉండగా వారిలో అందుబాటులో ఉన్న 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లను వారు ఘనంగా సత్కరించారు. ఒకరికొకరు అప్పటి జ్ఞాపకాలను నెరవేర్చుకున్నారు. ఆ బ్యాచ్ కి చెందిన పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు మరణించగా వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. పూర్వ విద్యార్థులు నరసింహారెడ్డి, కృష్ణమూర్తి, కరుణాకర్, రవి, సురేంద్ర రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, చిరంజీవి, మహేంద్ర, శ్రీధర్ మాట్లాడుతూ 34 సంవత్సరాల మళ్ళీ ఇప్పుడు తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అప్పటి విద్యార్థినులు పార్వతి, విజయలక్ష్మి మాట్లాడుతూ ఇదే తరహాలో ఏటా అందరూ కలుసుకునేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు చంద్రన్, సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, అటెండర్ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
మణిపూర్ లో జరుగుతున్న మారణ హోమానికి నిరసనగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ లో మహిళలను రక్షించండి, చర్చిలను కాపాడండి అనే ప్లక్కార్డులతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. స్త్రీలను వివస్త్రాలను చేసిన ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మణిపూర్ సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు స్త్రీలపై జరుగుతున్న అమానుష ఘటనలపై ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. సేవ మణిపూర్ సేవ్ క్రిస్టియన్స్ అంటూ నినాదించారు. గత 3 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతున్నా, అనేక మంది క్రైస్తవులు చంపుతున్నా, క్రైస్తవ స్త్రీలను వివస్త్రాలుగా చేసి అత్యాచారం చేసి చంపుతున్నా, అక్కడున్న చర్చీలను తగలబెడుతున్నా, క్రైస్తవులను వెళ్ళగొడుతున్నా, ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని రాజ్యాంగానికి లోబడి ప్రజల ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని కాపాడటంలో వారు విఫలమైనారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని రాజ్యాంగ ప్రకారంగా కాపాడాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. కాబట్టి ఆ పాలకులు పట్టించుకోవడం లేదు. కాబట్టి సిగ్గుతో ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి ఆయనకు మెమరాండం అందిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్పందించి మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవులకు న్యాయం చేయాలి, క్రైస్తవ స్త్రీలకు న్యాయం చేయాలి. కూల్చివేసినటువంటి చర్చిలు మారణ హోమ విషయంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పాస్టర్స్ అందరం కలిసి ఒక శాంతి ర్యాలీని నిర్వహించాము. గత 3 నెలలుగా మణిపూర్ లో జరుగుతున్న మారణ హోమం, అక్కడ దాదాపుగా 250 చర్చిలను పడగొట్టేశారు. అక్కడ దాదాపుగా 500 మంది వరకు క్రైస్తవులను చంపేశారు. చాలా మంది మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను, గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఈ రోజు మణిపూర్ లో జరుగుతున్న ఆ యొక్క మరణకాండను, ఆ యొక్క అన్యాయాన్ని, అక్కడ జరుగుతున్న భయంకరమైన అల్లర్లను, ఆ మత ఛాందస్సులు చేస్తున్న క్రియలను ఖండిస్తూ ఈ రోజు ఒక నిరసన ర్యాలీ చేశాము. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం వనకొండ, వెంకటాపురం, నేలతల మర్రి, తెర్నేకల్ గ్రామాలలో మోరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు కలిసి మెలిసి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. దేవనకొండలో ప్రత్యేకంగా పెద్ద హుషేన్ సాబ్ ఆలెక్బార్ ఒక వర్గంగా, ఇమాం కాసిం లాల్ సాబు ఒక వర్గానికి పీర్లతో ఒకరికొకరు ఆలింగనం చేసుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. గతంలో బీసీ సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో 2 సిఐలు, 20 మంది పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మోహరం వేడుకలు ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కిట్టు, సర్పంచ్ భర్త మాల బండ్లయ్య, ఎంపీటీసీలు తుపాల శ్రీనివాసుల నాయుడు, టోపీ యూసఫ్, అత్యధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
జనగాం జిల్లా దేవరపల్ల మండల కేంద్రంలో ఎస్ఐ కె శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు ఆర్టీలు, కాలుష్య నిర్ధారణ, ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లను పరిశీలించారు. వాహనదారులు వివిధ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, పెండింగ్ చాలన్లను చెల్లించాలని ఎస్ఐ కోరారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది శామ్, శ్రీనివాస్, మసూద్, సతీష్ పాల్గొన్నారు. సమాజంలో చెడును అంతమొందించేందుకు, సామాజిక రుగ్మతలను పారదోలేందుకు అవసరాంతంగా కృషి చేసిన మహానీయుడు జ్యోతిబా పూలే అని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిగురు వెంకన్న కొనియాడారు. కొండాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను స్థానిక సర్పంచ్ తో పాటు మండల ప్రజా ప్రతినిధులు, ముదిరాజ్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం ముదిరాజులు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సర్పంచ్ యారాటి లక్ష్మి, ఆమె కుమారుడు యారాటి కరుణాకర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కమినేని చక్రధర్ రెడ్డి, డీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటేశ్వర స్వామి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పిట్ల రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం అన్న ఒక గొప్ప ఆదర్శ దంపతులు కొంచెం కిషన్ ఇటు ఫస్ట్ నెక్స్ట్ కోరపు సార్, నెక్స్ట్ చీఫ్ ప్రమోటర్ చైర్మన్. అది ఇంగ్లీష్ లో చెప్తుంది, తెలుగు అట్లా చైర్మన్ ఆహ్వానిస్తున్నాయి. కానీ అందుబాటులో ఉండి సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కానీ అన్న లేడు, మరి అన్న చదువు ఇక్కడ చూడాలి. దానివల్ల ఆ కులము వాళ్ళు ఖచ్చితంగా లాభపడుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో కానీ, గ్రామాలలో పార్టీ పదవుల్లో కానీ, అన్నింటిలో అన్ని కులాలను తీసుకుపోవాలి, ఒక పర్సెంటేజ్ పెట్టుకోవాలనే ఆలోచనతో అన్ని పార్టీలు కూడా ఈరోజు చేసుకుంటారు. ఎందుకంటే దానికంతా మూల కారణం ఈ బీసీలంతా ఐక్యమై మరి వారి హక్కుల గురించి పోరాటం వల్లనే ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ముదిరాజులు ఈ మధ్యకాలంలో మరి వారిని ఒక నాయకుడు దుర్భాషలాడి మరి బంధించి కొట్టి ఆయన అవమానపరిచినందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము పేపర్లలో, టీవీలో చూసాం. ముదిరాజు బిడ్డలందరూ కూడా సంఘటితమై మరి ధర్నాలు, శవయాత్రలు, రాస్తారోకలు ఎక్కడ వీలైతే ఏ విధంగా ఆ విధంగా చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఎందుకంటే ఏ ఒక్క మనిషిని వ్యక్తిగతంగా కానీ, ఒక కులం పెట్టి కానీ
అన్యాయంగా దూషించే హక్కు మన రాజ్యం ఇవ్వలేదు. మరి మాట్లాడే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంది. మరి ఆ సందర్భంలో అక్కడ మాట్లాడవలసిన అవసరం పెళ్లికి వచ్చినటువంటి శివుడు రావద్దని చెప్పేసి ఆ పెళ్లి మండపం నుంచి గెంటి వేయడం జరిగింది. ఆయన ఎందుకు ఆహ్వానించారో ఎందుకు పొమ్మని అర్థం కాని సందర్భంలో ఆయన ఏడు తండ్రి వద్దకు వెళ్ళారు. అప్పుడు రావడం చాలా అదృష్టం. మా కాలంలోనైతే ఎవరైతే బ్రాహ్మణుల యొక్క నీడ దాకినప్పటికీ కూడా వాళ్ళ ఏనులతో తొక్కించడం వాళ్ళ బిడ్డ అని చెప్పేసి తన బిడ్డను అతుక్కున్నప్పుడు ఆయన తృప్తి కాలేదు. ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా చెప్పేసి ఆయన పరిశీలించినప్పుడు జ్యోతిబా ఫులే గారి కాలంలో ఎస్సీల యొక్క స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు ఊళ్ళోకి రావడానికి ముడ్డికి ఓ పంచె కట్టుకొని, మెడల ఓ గంట కట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని మసిపుసుకు వచ్చినటువంటి యొక్క గ్యాంగ్ వస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క సన్నివేశం చూసి జ్యోతిబా ఫులే గారు మనుషులు పశువుగా హీనంగా ఉన్నారు, నిన్న దుస్తున్నటువంటి నేనే ఇవాళ అవమానపడతాను ఇవాళ ఈ పెళ్లిలో, కానీ నిన్న బట్ట లేనటువంటి యొక్క ఎస్సీ వర్గాలు ఎందుకు ఇలా ఉందని చెప్పేసి ఆలోచించి ఇలా ఉన్న ఏర్పాటు చేసినటువంటి కొండాపూర్ ముద్రా సంఘానికి చేతులెత్తి నమస్కరిస్తూ దానికి సహకరించినటువంటి దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా ఫులే ఒక వ్యక్తి కాదు, శక్తి. మరి నేటి ఆధునిక భారతానికి మధ్యయుగంలోనే దాదాపు 200 సంవత్సరాల క్రితం భారత దేశ దిక్సూచి, అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థను చీల్చుకుంటూ మరి శూద్ర సామ్రాజ్యానికి ఏ విధంగా అణచివేయబడ్డది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, భవిష్యత్ తరాలను నా యొక్క అనగారి వర్గాల యొక్క భవిష్యత్తు కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన ఒక సమిధాయి జీవిత మొత్తం త్యాగాన్ని చేసినటువంటి గొప్ప మానవతామూర్తి మన జ్యోతిబా ఫులే గారు. భార్య కూడా చదువు నేర్పి మరి అప్పుడున్నటువంటి శూద్ర జాతికి మగవాళ్ళకే చదువుకునేటువంటి పరిస్థితులు లేకున్నటువంటి సమయంలో మరి వాళ్ళందరి కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి మరి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీట మునిగిన కాలనీల ప్రజలను కాపాడడంలో మీ సేవలు బేష్. వివిధ శాఖల అధికారులు సిబ్బందిని అభినందించిన మంత్రి ఎర్రబెల్లి. ఆ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం కావాలని అడగడం న్యాయమే. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య. ఇళ్లలో చేరిన వరద నీటిని చెత్త కుప్పలను వెంటనే తొలగించండి. అధికారులకు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశం. భద్రాచలం లోతట్టు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపండి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాధానం. నమస్తే.